హాయ్ ఫ్రెండ్స్, రంగురాల కింబర్ ఉండే ప్రాంతంలో వజ్రాల కోసం అన్వేషణ చేస్తూ ఉన్నాం. విషయం ఏంటంటే ఎవరికైనా దొరికితే అది ఎంతగా అమ్మారు నాకు తెలియజేయండి అనే ఎక్కువ ఆలోచనలు, మాటలు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఇలాంటి ప్రాంతానికి వచ్చి వెతుకుతూ ఉంటాం. నేనేం చెప్తున్నానంటే వీడియోలో చూసే స్టోన్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం రంగురాల కింబరు, ఈ కింబర్లో అనేకమైన రాళ్ళు, అంటే ఈ రాళ్ళన్నీ కూడా దీంట్లో నుంచే వచ్చాయన్నమాట. ఇలాంటి రాళ్ళన్నీ ఈ పనికి వస్తాయో కూడా మనకి పనికిరావో తెలియదు. మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలుసు, మనం వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి. ఇలాంటి వీడియోస్ చూసి మనం చెడిపోయే ఆలోచన ఉంటే అసలు వీడియో చూడటం కూడా అనవసరం. ఇలాంటి రాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి తెలియపరిచిన ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి అనేసి తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఆ టైంలోనే మనం ఇలాంటి ప్రాంతానికి వచ్చి వెతుకులాట చేస్తే చాలా మంచిది. 4 రోజుల నుంచి వెతుకుతున్నా కూడా ఇంతవరకు ఒక స్టోన్ దొరకలేదు. అన్నీ ఇలాంటి ఏదో గోమేతకమంటుంటారు కదా, ఇలాంటి స్టోన్స్ దొరుకుతూ ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక నాన్న ఉంటాడనమాట. అతనికి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారన్నమాట. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్న చేసే పని ఏంటంటే, రోజు కష్టపడి వచ్చి తాగి పక్క వాళ్ళతో గొడవలు వేసుకొని పోలీస్ స్టేషన్కి అలా వెళ్తుంటాడనమాట. ఆ ఇద్దరు పిల్లల్లో పెద్ద అతను చూసి నేర్చుకుంటాడు. వాళ్ళ నాన్నలాగే కష్టపడి పనిచేసి తాగి స్టేషన్కి వెళ్ళి కొట్లాటలు, గొడవలు ఇది నేర్చుకుంటాడు అనమాట. అదే ఇంట్లో మళ్ళీ ఇంకొక రెండో పిల్లోడు ఉంటాడు అనమాట. ఆ రెండో పిల్లోడు ఏం చేస్తాడంటే, నేను మా నాన్నలాగా ఉండకూడదనేసి ఆలోచన చేసుకొని బాగా కష్టపడి చదువుకుంటుంటాడు. అతను కష్టపడి చదివి ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ నాన్న విధానాన్ని అతను నేర్చుకోడు అనమాట. అతను మంచి చక్కటి దారి నేర్చుకుంటారు. ఒకే ఇంట్లో ఒక నాన్న చేసిన పని ఒక అతను నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నలాగే ఏం చేస్తాం, మా నాన్న ఇలానే ఉన్నాడు, మా బతుకులు ఇంతే అనేసి. రెండో అతను నేర్చుకున్నాడు, తెలుసుకొని వాళ్ళ నాన్న లాంటి జీవితం నాకు వద్దురా బాబు అనేసి అతను కష్టపడి చదువుకున్నాడు. వాళ్ళ నాన్న తాగి తిరుగుతూ కొట్లాట, పోలీస్ స్టేషన్కి వెళ్ళే పనులు జోలికి వెళ్ళకూడదని అతను ఆలోచన చేసుకున్నాడు అనమాట. దీంట్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇలాంటి వీడియో చూసేటప్పుడు వేస్ట్ అనుకుంటే తీసేయండి. మీ మొబైల్కి కూడా ఈ ఛానల్ రాకుండా ఉండేలాగా చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి రాళ్ళు చూపిస్తూ పనికి వస్తాయి, ఈ ప్రాంతానికి వచ్చి వెతుక్కోవాలనుకుంటే, మీ పనికి వస్తే లైక్ చేసి కామెంట్ చేసి ఈ ప్రాంతం లొకేషన్ అడగచ్చు. ఖచ్చితంగా మీ అదృష్టం, మీ కష్టం, టైమింగ్ అన్నీ కలిసి వస్తే దొరికే ఛాన్స్ ఉంటే దొరుకుతాయి. నేను ఇక్కడ 4-5 రోజుల నుంచి వెతుకుతున్నా కూడా నాకేం దొరకలేదు. అయినా కూడా నేను ప్రయత్నం చేశానంటే నాకు ఇంకా టైం రాలేదు అని వెతుకుతూ ఉన్నాను అనమాట. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఇలాంటి రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. ఎక్కువ ఇలాంటి బాల్స్ ఉండే రాళ్ళల్లో వెతుకుతున్నాం. మీలో ఈ కథ ఏమేమో కానీ నేర్చుకోవాల్సిన ఆ తల్లిదండ్రులు, ఆ బిడ్డల యొక్క కథలు ఏంటంటే, నాన్న తాగి తిరగడం వల్ల మొదటి బిడ్డ అదే నేర్చుకుంటాడు. రెండో బిడ్డ నేర్చుకుంది ఏంటంటే, తాగకూడదు, తిరగకూడదు, చెడుగా ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన నాన్నలాగా బతకూడదు అనేసి ఆలోచన చేసుకుంటాడు అనమాట అతను. అర్థమైందా? అలాగే వీడియో చూసేవాళ్ళు ఈ వేస్ట్, ఈ పనికిరావు, ఇక్కడ దొరకవు అనుకునేవాళ్ళు వదిలేసేయండి వీడియోని. పనికి వస్తాయి, ఈ ప్రాంతంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. వీడియో చూసేవాళ్ళు ఇది నేర్చుకోండి ఫస్ట్. అప్పుడే దొరికే ఛాన్స్ ఉందా లేదా అనేది మనకు బాగా అర్థమవుతుంది. వెతికిలాట చేసేటప్పుడు ఇలాంటి రౌండ్ ఆకారంలో ఉండేటువంటి రాళ్ళని వెతుక్కొని టెస్ట్ చేయించుకుంటే, టైం బాగుంటే దొరికే ఛాన్స్ ఉంటుంది. ఒక నమ్మకంతో మనం ఇక్కడ వచ్చి వెతకాలి. వచ్చిన గంటలో దొరికే అదృష్టవంతులు ఎవరికి ఉండదు. అది భగవంతుడి తలరాత అనమాట.
ఎప్పుడు ఎక్కడ ఎవరికి దొరుకుతుందో తెలియదు. వీడియో చూసేవాళ్ళు ఈ విధమైనటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఉంది లొకేషను. స్టార్టింగ్లో అక్కడక్కడ లొకేషన్ చాలా మంది అడుగుతుంటే పంపించలేకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఏందో ఏం కథో ఎక్కడుందో అని మనకు తెలియదు. ఇక్కడైతే ఎవరు రావటం లేదు కూడా. నేను ఇంకొక అన్న వచ్చి వెతుకుతున్నాను అనమాట. ప్లీజ్ దానివల్ల నేను మీకు పంపించలేకపోతున్నాను. ఏదైనా ప్రాబ్లం జరిగితే మనకు తెలియదు కదండి. మనమే ఊర్లు దాటి ఊరు వచ్చాం. ఏదైనా దొరికిద్దేమన్నా ఆశతోటి నేను ఒక అన్న ఛానల్ చూసి అడ్రస్ అడిగి ఆ అన్నది అడ్రస్ ప్రకారంగా మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఈ ప్రాంతంలో వచ్చి వెతకడం జరిగింది. ఇది మంచి ప్లేస్ అని నేను అనుకొని వీడియో చూసి ఆ రంగురాళ్ళు దొరికే ప్రాంతంలో ఎక్కడ అడ్రస్ అని అడిగితే వాళ్ళు నాకు పంపించడం జరిగింది. ఆ ప్రాంతంలో వచ్చి నేను వెతుకుతున్నాను వాళ్ళు పంపించిన లొకేషన్ ప్రకారంగా. ఇక్కడ ఎవరు వెతకలేకపోవటం వల్ల లొకేషన్ పంపించాలా వద్దనే ఆలోచనతోటి పంపించలేకపోతున్నాను ఎవరికి కూడా. అది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఈ ప్లేస్ అనేది కొంచెం మంచిగా ఉంది అనుకుంటే పనైతే వచ్చి వెతకడానికి ప్లాన్ చేసుకోండి. దొరుకుతాయని మాత్రం నేను చెప్పలేను. మొత్తం రంగురాలు కింబర్ ఇది. గుడిమెట్ల, కోళ్ళూరు పంతులు గారి పొలం ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఇలాంటి రాయినే ఉంటాయి. వీటిల్లో మనం వెతుక్కోవాలి, చూసుకోవాలి, మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. పల్నాడు జిల్లా ద్రాక్షాపల్లి దాటిన తర్వాత రెడ్డి చింతల రావాల్సింది. రెడ్డి చింతల వచ్చిన తర్వాత గోలి అనే ఊరికి చేరుకోవాలి. ఆ ఊరు నుంచి ఈ ప్రాంతం అనేది దగ్గరలో వస్తుంది. జట్టుపాలెం, గోలి జట్టుపాలెం 2 ఊర్ల మధ్యలో ఈ ప్రాంతం, మీరు చూసే ఈ ప్రాంతం అయితే ఉంది. దొరికిన స్టోన్స్లో ఈ యొక్క స్టోనే చాలా అద్భుతంగా ఉంది. ఇది పనికి వస్తుందో పనికి రాదో కూడా తెలియదు మనం, కానీ వెతుకుతున్నాం. వీటిలో డైమండ్ దొరికే ఛాన్స్ ఉందా? ఉంటే తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెలిస్తే ఇలాంటి రంగురాల ప్రాంతంలో డైమండ్ దొరికే ఛాన్స్ ఉందా అని తెలిస్తే కామెంట్ చేయండి. తప్పకుండా మీ అదృష్టాన్ని ఈ ప్రాంతానికి వచ్చి పరీక్షించుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఏందో, ఏదైనా ప్రాబ్లం ఉందా, సమస్య ఉందా తెలియకుండా నేను కొంతమందికి స్టార్టింగ్లో వీడియోస్లో లొకేషన్ పంపించలేకపోయాను, క్షమించండి. కింబర్లోనే దొరికింది. ఇది కూడా చాలా వింతగా ఉంది. ఈ రాయి నాకు 2వ రాయి దొరికింది. మీలో ఎవరైనా చూసేవాళ్ళు కొంచెం తెలిస్తే, ఈ స్టోన్ తెలిస్తే పనికి వచ్చిద్దా పనికి రాదా ఒక చిన్న మెసేజ్ తెలియజేయండి. ఇలా ఉన్నాయి రౌండ్ ఆకారంలో. గోలీలో గోలీ దొరికింది. మళ్ళీ రెడ్డి చింతల నుంచి గోలీ వస్తుంది. గోలీకి మధ్యలో ఈ కోరి ఉంది. చెట్టుపాలెం దాటాలి. గోలీ, రెడ్డి చింతల మెయిన్ ఊర్లు అందరికీ తెలుస్తూ ఉంటాయి. మంచి ఆకారంలో ఉంది. ఇది కొంచెం బాగుంది. మరొకసారి చెప్తాను. పల్నాడు జిల్లా ద్రాక్షాపల్లి, అక్కడ నుంచి నేను రెడ్డి చింతలకు వచ్చాను. తర్వాత గోలి అనే ఊరికి వచ్చాను. తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఊరుంది. ఆ ఊరు పేరు జట్టుపాలెం. గోలికి జట్టుపాలానికి మధ్యలో ఈ కోరి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి రంగురాళ్ళు దొరికే ఛాన్స్ ఉందనుకుంటే ప్రయత్నం చేయండి. ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ దొరికిద్దని మాత్రం నమ్మి రామాకండి.
మీలో ముందు నమ్మకం ఉంచుకొని ప్రయత్నం చేసే అవకాశం దొరికే ఛాన్స్ ఉందనుకుంటేనే ఫాలో అయిపోండి. మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఎదుటోడి మీద నమ్మకం కాదు, ముందు మీ మీద మీకు నమ్మకం ఉంచుకొని ప్రయత్నం చేయాలి. లోపల బియ్యం గింజలాగా ఉంది ఇది. అన్ని తేనె రాళ్ళు అవ్వటంతో షైనింగ్లా జిడ్డుగా ఉన్నాయి, మొత్తం స్మూత్గా జారిపోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోన్స్ పేరు మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా తెలియజేయండి. పనికి వస్తాయా ఇలాంటి రాళ్ళు దొరికే దగ్గర అన్నది మీరు ఆలోచించుకొని ప్రయత్నం చేయండి.